ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ని ఈసీ డిస్క్వాలిఫై చేయాలని స్వతంత్ర అభ్యర్థి జీవి సుందర్ డిమాండ్ చేశారు. కూటమి అభ్యర్థి ఓటర్ల ట్రాన్స్పోర్ట్ టికెట్లు ఏర్పాటు చేస్తున్నారని దీనిపై సీఈఓకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి జాబితాలో నెంబర్ కేటాయించడంపై సందేహాలున్నాయన్నారు. ఆల్ఫాబెట్ ఆర్డర్లో పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవుడు స్వతంత్ర అభ్యర్థిపై తనకి ఏ ప్రాతిపదిక మీద నెంబర్ ఇచ్చారో తెలియలేదని తెలిపారు. ఫైనల్ లిస్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇచ్చారు. అందులో ఎన్ని అభ్యంతరాలు తెలిపినా కానీ రాజశేఖర్ గారిది తర్వాత రాఘవుల్ గారిది ఇద్దరిది కూడా ఫైనల్ లిస్టులో పేరు ఉంది. విచిత్రం ఏంటంటే ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పేర్లు రావాలి. పోనీ కూటమి అభ్యర్థి పార్టీ క్యాండిడేట్ కాబట్టి రూల్ ప్రకారం ఆయన ఫస్ట్ ప్లేస్ వచ్చింది అనుకుందాం. కేటగారికల్గా నాది జీవి సుందర్ ఎస్, ఆయనది డివి రాఘవులు ఆర్ తర్వాత ఎస్ రావాలి. కానీ ఆయనది 17వ పేరు, నాది 34వ పేరు. ఆర్కి ఎస్కి మధ్యలో ఇంకో 4-5 తీసుకున్నారు. అంటే ఆయనదేమో డి తీసుకున్నారు, నాదేమో ఎస్ తీసుకున్నారు. ఏ రకంగా తీసుకున్నారంటే మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రూల్స్ ప్రకారం తీసుకున్నట్టే నాకు కనబడింది. ఎనీవేస్ అది రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇష్టం కాబట్టి దాని గురించి నేను ఎక్కువ వెళ్ళను. ఫైనల్ లిస్టు రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇచ్చారు. అందులో